రై ఆడపిల్ల వెనకేసుకొని తిరుగుతూ ఒళ్ళు రోడ్డు తెలియటం లేదా? పిచ్చి పిచ్చిగా నడుపుతున్నావు. మీ రొమాన్స్లు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి. ఇదిగో ఇలా రోడ్ల మీద చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అర్థమైందా? రేయ్ కావాలని గుద్ది నాటకాలు ఆడుతున్నావా? అయ్యో నేనా? కావాలంటే నీ వీణ మీద. రేయ్ చెప్పు తెగుద్ది వేస్ట్ ఫెలో. కూల్ కూల్ బేబీ కూల్. రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకు మంచిది, నాకు మంచిది. మంచిది. ఇప్పటికైనా మా అమ్మ ఎక్కడుందో చెప్పేండ్రా. మీ చెత్త ఫేసులు చూడాల్సిన అవసరం మాకుండదు, మాతో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం మీకు ఉండదు. సేమ్ టు యూ. రేయ్ మీరు ఆల్రెడీ ఇంటికి వచ్చి చూసుకుని వెళ్ళారు. ఇంకా నువ్వు ఈ సోది టాపిక్లతో మమ్మల్ని ఇరిటేట్ చేయకు. నాకొస్తున్న కోపానికి నిన్ను నిలువున్నా పాతేయగలను. అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకని వదిలేస్తున్నాను. పోరా ఇక్కడి నుంచి. రేయ్ అప్పుడప్పుడు బయట కనపడుతూ మమ్మల్ని చూసి నువ్వే ఇలా ఫీల్ అవుతుంటే మీ అమ్మ పార్వతి మా ఇంట్లోనే టెస్ట్ వేసింది. మరి మేమేమనుకోవాలరా? షిట్టుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోవాలా? రేయ్ నీతో గొడవకు దిగనని మా అమ్మకు మాట ఇచ్చాను. లేకపోతే ఈ పాటికే నీ తల లేచిపోయేది. అయ్యో బాబోయ్, హీరో స్కోప్ దొరికితే చాలు అందరూ హీరోలే. రేయ్ మా అమ్మని మా ఇంటికి పంపించి మీ అమ్మని తీసుకెళ్ళిపోండిరా. టార్చర్ రా మీ అమ్మ. వచ్చిన దగ్గర నుంచి అన్ని దరిద్రాలే. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మంచిగా ఉండే చెప్తున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బై. రేయ్ మాట్లాడతాను, మీ అమ్మ గురించే మాట్లాడతాను. నిజంగా సిగ్గు, పౌరుషం, గౌరవం, రోషం గాని ఉంటే మర్యాదగా మా అమ్మ ఎక్కడుందో చెప్పి మీ అమ్మని తీసుకెళ్ళు. లేదంటే ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే నాకొస్తున్న కోపానికి, మీ అమ్మ వల్ల అక్కడ జరుగుతున్న పనులకి మీ అమ్మకి నీకు ఇద్దరికీ ముడిపోతాయి. ఏంట్రోయ్ వెనకని మరదలుందని బాగానే బిల్డప్లు ఇస్తున్నావు. అవునులే, ఈ మాత్రం ఫిగర్కి నువ్వు ఆ మాత్రం చేయొచ్చు. రే మా బావ మీ అమ్మకిచ్చిన ఒకే ఒక్క మాట నీకు శ్రీరామ రక్షగా మారింది. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే. అమ్మా సీతాదేవి, అంత మగాడా మీ రాముడు? దమ్ముంటే రమ్మనవే చూసుకుందా. వీడు నువ్వు వీడి నన్నే కొడతావరా? అయినా ఇద్దరా నాకు కావాల్సిందే. ఈరోజు నీ చావేరా. రే చెత్త నా కొడక, నువ్వు అనుకున్నట్టు నేను సీతాదేవిని కాదురా, నీ పాలిటి కాళికాదేవిని. వీణా నా మాట విను, వదిలే. నన్ను వదిలి బావా. నీ రక్తం కళ్ళ చూస్తాడా వీడు? ఈ రోజు వీడు చావు చూడాల్సిందే. మర్యాదగా వెళ్ళిపోరా. మీరు నీ చంపేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాయ్ వదలనరా, ఇక్కడితో అయిపోలేదు. ఖచ్చితంగా మీ అంతా చూస్తా. ఇక్కడితో అయిపోలేదురా, చెప్తా. రేయ్ వెళ్తావా, పొడిచి పడదొమ్మంటావా? పోరా. ఎందుకు బావా నన్ను ఆపావు? నీకేమన్నా పిచ్చా? వాడిని చంపి జైలుకి వెళ్తావా? వెళ్తాను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ముందు నీ జోలికి వస్తాడు? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఆ కత్తి నీ గుండెలోకి దిగుంటే నాకు మా నాన్న లేడు. అన్నీ నువ్వే. నీకేదైనా జరిగితే నేనేమవ్వాలి? నువ్వు లేకుండా క్షణం బ్రతకడం నా వల్ల అవుతుందా? హాస్పిటల్కి వెళ్దాం బావా. పర్లేదు వీణా, చిన్నదే బెగా.
పద వెళ్దాం. నన్ను క్షమించమ్మా. ఏదో పార్వతి మీద కోపంతో మీ మీద అరిచాను. పర్లేదులేరా, అరిచిందెవరు? నా కొడుకేగా. లేదమ్మా, నిజంగానే సారీ. నీ మనసుని చాలా బాధ పెట్టుంటాను. అలాంటిదేం లేదులేరా లోకి. హా, తల్లి కొడుకులిద్దరూ ఇలాగే ఉంటే ఆవిడ గారి వల్ల రోజు సారీ చెప్పుకుంటూ ఉండాలి. అవునే, నాకు కూడా అదే అనిపిస్తుంది. అనిపించడం ఏంటే నీ ముఖం మండ. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలాగే? ఎలా అంటే అమ్మా, ఎలాగైనా ఇంటి నుంచి బయటికి పంపాలి. సరస్వతిని ఇంటికి తీసుకురావాలి. అప్పుడు గాని మనశ్శాంతి ఉండదు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదమ్మా. నేను సరస్వతి ఆచూకీ కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అన్నయ్య, ఇవన్నీ కాదురా, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. హ్మ్? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాంతో పార్వతిని బయటికి గెంటేసి సరస్వతి వదిని మన ఇంటికి తీసుకురావచ్చు. ఆ నమ్మకం నాకుంది. కానీ నువ్వు నాకో మాట ఇస్తావా? నాకైతే చేసి పెట్టు. నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను. నా కూతురికి రిషినిచ్చి పెళ్లి చేయాలి. ఇది అమ్మ ముందు మాటివ్వు. ఆల్రెడీ నువ్వు చేసింది చూశానుగా. నీ మీద నాకు నమ్మకం లేదు. ఈసారి అమ్మ ముందు మాటివ్వు. ఒరే లోకి, ఒప్పుకోరా. పెద్దోడ్నే ఇచ్చి పెళ్లి చేయాల్సింది. పాపం అవ్వలేదు. దానికేమో దాని కూతుర్ని నీ ఇంటికి కోడలుగా పంపించాలని ఆశ. చెల్లెలి కోసం ఆ మాత్రం చేయలేవా? సరే, ముందైతే నువ్వు చెప్పించేయి. పార్వతి బయటికి పోవాలి, సరస్వతి ఇంటికి రావాలి. ఏం ప్లాన్ చేస్తావు చేయి. ఏంటే, మొత్తానికి నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఆనందమేగా? ఇప్పుడే ఉంది అసలు సంబరం. నా కూతురుని ఇంటి కోడలుగా రాని, ఇంకా నా పెత్తనంతో నేను, దాని పొగరుతో అది ఇద్దరం కలిసి ఈ ఇంటిని ఒక ఆట ఆడుకుంటాం. అప్పుడుంటుంది అసలు సంబరం. నా మొహం మండ.